చేసినా అసలు మ్యాటర్ కంటే ముందు 10 నిమిషాలు నవ్వించి ఆ తర్వాత ఆ మ్యాటర్లోకి వస్తూ ఉంటాడు అనమాట. సో అది ఆయన టెక్నిక్. సో ఎనివే తన 3వ సినిమా ఇది. సో ఈ 3వ సినిమా కూడా మంచి విజయవంతమై తనకు మంచి పేరు తీసుకొచ్చి తనకు మంచి భవిష్యత్తు ఇచ్చి, అలాగే దీంట్లో యాక్ట్ చేసిన ఈ అబ్బాయి కొత్త స్వీట్ మ్యాజిక్. సో స్వీట్ వీళ్ళ నాన్నగారితో కూడా నాకు చాలా పరిచయం ఉందండి. సో ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్. అలాగే స్వాతి గారికి, అలాగే మిగిలిన టెక్నీషియన్స్కి, ముఖ్యంగా మారుతి గారికి ప్రొడ్యూసర్గా, అలాగే వేరే ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అయ్యి వాళ్ళందరికీ సక్సెస్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకున్న ఇండస్ట్రీలో వెల్ విషర్స్లో చిన్నకృష్ణ కూడా ఒకడు. సుధీర్ చిన్నకృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. నేను చిన్నకృష్ణతో అసిస్టెంట్ రైటర్గా కూడా పనిచేశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను తనతో సిట్టింగ్స్లో ఉన్నప్పుడు పటాస్ కథ నేను ట్రయల్స్లో ఉన్నప్పుడు చిన్నకృష్ణకి చెప్పాను. తన కథ విని చెప్పాడు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని. ఇప్పుడు నీ ట్రైలర్ చూసి చెప్తాను, ఈ సినిమా సూపర్ హిట్. మంచి కష్టపడతాడు చిన్నకృష్ణ. ఈ సినిమాతో మళ్ళీ మంచి హిట్ కొట్టి తనకి అన్ని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వాతి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తనకి కమ్బ్యాక్, చిన్న గ్యాప్ తీసుకున్నాం. ఈ సినిమా కూడా తన బ్యాంక్లో స్వామిరార, కార్తికేయ, ఇలా ఇది కూడా మంచి హిట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రక్షిత్, ఫస్ట్ ఫిల్మ్ చాలా బాగా చేసావు. ట్రైలర్లో చాలా హ్యాపెనింగ్గా నీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చిన్నకృష్ణ సీన్ మొత్తం ఏ యాక్టర్ ఎలా యాక్ట్ చేయాలో తనే యాక్ట్ చేసి చూపిస్తాడు. సో మా హీరో రక్షిత్ కూడా ఈజీ అయి ఉంటుంది, ఎందుకంటే ప్రతి డైలాగ్ యాక్ట్ చేసి చూపిస్తాడు చిన్ని. అలాగే డ్యాన్స్ ఉంటే స్టెప్ కూడా వేసి చూపిస్తాడు, ఫైట్ ఉంటే చేసి చూపిస్తాడు. ఈజ్ వెరీ మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ చిన్నకృష్ణ, ఆల్ ది బెస్ట్. కృష్ణ చూస్తేనే తెలుస్తుంది, అది కూడా చేస్తాడు. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అండ్ ఫస్ట్ ప్రెస్ మిమ్మల్ని చూసి చాలా గ్యాప్ వచ్చింది. సో హాయ్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. మారుతి గారు, చిన్ని గారు, శ్యామ్ గారు, ప్రసాద్ గారు, ఎస్పెషలీ రక్షిత్ అండ్ ద హోల్ క్రూ, మేము చాలా సిన్సియర్గా చేసాం ఈ సినిమా. ఇట్స్ రీమేక్ బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ తెలుగు ఆడియన్స్కి కూడా ఈ స్టోరీ చూపిస్తే బాగుంటుంది అనిపించింది మా అందరికీ. అండ్ ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ మంది తెలుసు, అండ్ వాళ్ళందరూ నా వెల్ విషర్స్ ఇక్కడ ఉన్నారు స్టేజ్ మీద. సో థ్యాంక్ యూ చందు అండ్ ఎవ్రీబడి, సుధీర్, అనిల్, ఆల్ ఆఫ్ యూ, నిఖిల్. యా, సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద మూవీ. ఇది అన్నావు ఉన్నావు డార్లింగ్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారికి అన్నయ్య చాలా థ్యాంక్స్. చిన్నకృష్ణ గారికి, పుల్లారావు గారికి, శ్యామ్ గారికి చాలా బాగా చేశారండి, చాలా బాగా చూపించారు నన్ను. థ్యాంక్ యూ అందరికి. నాన్న లవ్ యూ. చాలా బాగా చూసుకున్నారు జాగ్రత్తగా. తను చూడ్డానికి కొత్త హీరోలా లేడు అని అందరూ అంటున్నారు, అది నిజమే. సెకండ్ డే నుంచి నా మీద పంచలేస్తాడు అబ్బాయి. నేను మర్చిపోయాను, మా గురుగారు పుల్లారావు గారు, కో డైరెక్టర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, రేఖ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై టీమ్, శంకర్ అండ్ ఎవ్రీబడి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, సో అందరికీ నేను ఇప్పుడే థ్యాంక్స్ చెప్పను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈవేళ నా మొదటి సినిమా ఓకే అయిందన్నప్పుడు ఎంత ఆనందపడ్డానో ఈరోజు కూడా అంత ఆనందపడుతున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద నిఖిల్ ఉన్నాడు, నన్ను చూసి పావు గంటలో నాకు సినిమా ఇచ్చాడు ఆ రోజు. మళ్ళీ ఈరోజు నేను ఎక్కడో ఉంటే, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా దూరంగా ఉన్నాను, సినిమా లేదని నన్ను పిలిచి అవకాశం ఇచ్చింది మారుతి గారు. సార్ చాలా థ్యాంక్స్ సార్. వీటితేడా సినిమా అయిన తర్వాత మారుతి గారు మానుష్ అయినండి ఫస్ట్ ఆయన్ని ఫోన్ చేసి నెక్స్ట్ నా బ్యానర్లో చేయమ్మా అంటే కొంచెం పెద్ద పెద్ద ఫోన్ రాగా నట్టు పోయాం. ఖాళీ అయిపోయి ఏం చేయాలి అర్థం అవుతుంది, అడిగితే బాగోదేమో. ఒక రోజు ఆయన ఫోన్ చేసి, చిన్న ఎక్కడున్నా వైజాగ్లో ఒకసారి రా, ఈ సినిమా చేయను కానీ నేను ఏం మాట్లాడు. థ్యాంక్ యూ సార్, నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు అన్నాను. హీరో ఎవరు సార్ అన్నాను. ఇలా స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు అబ్బాయి అంటే వెంటనే ఒప్పించుకున్నాను. ఎందుకంటే స్వీట్ మ్యాజిక్లో వచ్చారు బిర్యానీలు చాలా బాగుంటాయి, మనం బిర్యానీ ప్రియులని కావాలని సీన్ పేపర్ మధ్యాహ్నం పట్టుకెళ్ళడం,
చిన్న చైన్స్ వచ్చాయని రాత్రిపూట పెట్టుకెళ్ళడం, ఇమీడియట్లీ బిర్యానీ ఉంటుంది మనకు అక్కడని. ఇలా మేనేజ్ చేసుకుంటూ ఈ సినిమాని చేసాం. ముఖ్యంగా నేను ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మనుషులు ఫస్ట్ సుధీర్ భాయ్, చందు, అనిల్ రావుపూడి, నా అన్నయ్య, అట్లాగే బుజ్జి గారు. అందుకే వీళ్ళందరినీ కూడా ఈ రోజంతా సార్ మీరంతా వచ్చి నన్ను బ్లెస్ చేయాలని అని కోరని వెంటనే వచ్చారు. కానీ నా అదృష్టం దురదృష్టం, నేను ఆఫీస్లో ఉంటాను. నేను 3 సినిమాలు డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఆఫీస్లో ఉంటే ఎవరైనా ఆర్టిస్టులు వచ్చి మీరు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు సార్ అని అడుగుతారు. ఏమండి అంటే అది కొత్త బంగారు లోకంలో చాలా బాగా యాక్ట్ చేశాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నేను డైరెక్టర్ అని. ఆయన్ని పట్టుబట్టి పిలిపించాను, సార్ నేను డైరెక్టర్ అని చెప్పండి. ఎవడడిగినా ఎలా వాయిస్ అంటున్నారు. ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా మీరే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఆయన ఎంతో బిజీగా ఉన్నా సరే నా గురించి వచ్చినందుకు శ్రీకాంత్ అడ్డాల గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మనస్ఫూర్తి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే మారుతి గారు ఇంకో 10 మంది డైరెక్టర్లకు అవకాశం ఇస్తారు. ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. నా గురించి, రక్షిత్ గురించి మేమైతే ఎంత బాగా కోరుకుంటున్నామో, మారుతి గారు ఇంకొక 10 సినిమాలు తీయాలి. ఇంకో 10 డైరెక్టర్లు నాలాగా ఎక్కడో మూలం ఉండిపోతున్న డైరెక్టర్లు అందరినీ పిలిచి ఆయన అవకాశాలు ఇవ్వాలి. అందు గురించి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ముఖ్యంగా శ్యామ్ గారు, అలాగే నేను ఎవరి దగ్గర అయితే పని నేర్చుకున్నానో మా పుల్లారా గారు, ఆయన కూడా ఈ సినిమాకి వచ్చి పనిచేశారు. నాకు ఏమీ రాదు. వినాయక్ దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు అన్నీ ఆయన నేర్పించారు దగ్గరుండి. ఆయన్ని అడిగిన ఆయన వచ్చినందుకు ఆయనకి కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సినిమా గురించి చెప్పాలంటే స్వాతి గారి గురించి ఏం చెప్తాను, ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది. ఆవిడ చెప్పకుండా ఆ పెర్ఫార్మెన్స్తో ఈ సినిమా చాలా బాగుంటుంది. మళ్ళీ చాలా చక్కగా చేశారు ఆయన. ఆవిడ స్వామిరాల కార్తికేయ అలాగే నా సినిమా కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా నాకు ఆనందం ఏంటంటే ఒక మంచి హీరోని పరిచయం చేశాను అన్న పేరైతే నాకు ఉండిపోద్దని ఈ సినిమాతో నేను బలంగా నమ్ముతున్నాను. రక్షిత్ కోసం తను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, మేము ఎప్పుడప్పుడు ఖాళీ అయిపోతే మళ్ళీ పిలిచో సినిమా ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడికి మొత్తం అందరినీ, డైరెక్టర్స్ అందరినీ ఇక్కడికి పిలిచి, నేను మా చిన్ని గారికి మామూలుగా ట్రైలర్ లాంచ్ అన్నాను, అసలు ఇంతమందిని పిలిచాడన్న సంగతి కూడా నాకు తెలియదు. ఎనీవే నా తోటి దర్శకులందరూ ఇక్కడికి వచ్చి ఒక ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. అలాగే ఈ సినిమా తమిళ్లో ఆండవన్ కట్టలే అని ఒక విజయ్ సేతుపతి చేసిన సినిమా ఇది. అలాంటి ఒక మంచి స్టార్ చేసిన సినిమాని ఒక కొత్త హీరోకి ఏ ధైర్యంతో చేయాలనే ఒక చిన్న థాట్. యాక్చువల్గా ఇది మెయిన్ ఏంటంటే ప్రసాద్ గారికి బాగా నచ్చి ఒకసారి ఈ సినిమా చూడండి అని అన్నారు ఒకరోజు. నేను మామూలుగా అనుకున్నాను వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయడానికి ఏదో ఒక సినిమా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు, దాంట్లో ఫైట్లు, పాటలు, ఇవన్నీ డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక ఏ హీరోనైనా సరే వాళ్ళ అబ్బాయిని అన్ని రకాలుగా చూసుకోవాలని అనుకుంటారు. అలాంటి సినిమా ఏదోనేమో చూద్దాంలే అని చెప్పి ఒకసారి సినిమా పెట్టుకు చూస్తే అసలు సినిమాలో ఒక జెన్యూనిటీ, ఒక పాస్పోర్ట్ కోసం, వీసా కోసం ఒక ఊరి నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎలా పెయిన్ ఫీల్ అయ్యాడు, అనుకోకుండా అతని లైఫ్లోకి ఒక అమ్మాయి ఎలా వచ్చింది అనే కథని డైరెక్టర్ నిజంగా చాలా ప్యాషన్గా ఒక సిక్స్ మంత్స్ 1 year కూర్చుని ఆ డైరెక్టర్ చాలా ప్యాషన్గా రాసుకున్న కథ ఇది. నిజంగా మా తర్వాత విజయ్ సేతుపతి గారితో మాట్లాడితే ఆయన చాలా ఇష్టపడి చేసిన సినిమా ఈ సినిమా. అక్కడ దానికి కే అని ఆయన ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అల్టిమేట్గా ఇచ్చారు. అందుకే మనకి తెలియకుండా ఇది ఎక్కడో ఒక న్యాచురల్గా రెగ్యులర్ సినిమా లాగా లేకుండా, ఒక కొత్త హీరో వచ్చాడు అన్న ఫీలింగ్ లేకుండా, చాలా రెగ్యులర్గా లేకుండా ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని ఒక జెన్యున్గా చేసిన ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా ఎలా ఆడుతుంది అనేది పక్కన పెడితే ఒక మంచి ప్రయత్నం అయితే డెఫినెట్గా అందరూ మెచ్చుకుంటారు, అదైతే వాస్తవం. అలాంటి సినిమా ఈ సినిమాని నేను ఇంతవరకు కూడా నా ప్రొడక్షన్లో జరిగిన ఏ సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా పేరేసుకోవడానికి యాక్చువల్గా నేను చాలాసార్లు ఆలోచించేవాడిని, ఇది అవసరమా మనకి, లేకపోతే మా ఫ్రెండ్స్కి ఎవరికైనా చూపించినా మనకు అవసరమా అని అట్లా అనుకునేవాడిని. ఈ సినిమాకి మాత్రం ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా వేసుకున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా కాబట్టి ఇది చాలామందికి రీచ్ అవ్వాలని ఒక మంచి ఆలోచనతో చేసిన సినిమా ఇది. దీనికి ఎలాంటి సినిమాని నా దగ్గరికి తీసుకొచ్చిన ప్రసాద్ గారికి, అట్లాగే మిగిలిన నాకంటే కూడా ఎక్కువ యాక్చువల్గా స్వాతి బిలీవ్ చేసింది. స్వాతికి ఫోన్ చేసి చిన్నిని యాక్చువల్గా స్వాతి ఫొటోస్ చూపించాడు.
స్వాతి ఇప్పుడు చేస్తుందా లేదా అనేది చూసిన తర్వాత ఫొటోస్ చూసిన తర్వాత బాగానే ఉన్నాయని ఒకసారి తనకి సినిమా పంపిస్తే చూసి తను చాలా ఎగ్జైట్ అయిపోయి ఈ సినిమాలో ఎంత డెప్త్ ఉందని తనలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ వచ్చి బయటకు వచ్చేసి మాకు ఒక రకంగా చూపించింది ఆ రోజు. ఇట్లా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలంటే చాలా ఎగ్జైట్ అయ్యి సరే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అట్లా ప్రతి ఒక్క టెక్నీషియన్, శ్యామ్ కే నాయుడు గారు ఒక చిన్న సినిమా కని కాకుండా ఆయన కూడా వర్క్ చేయడం, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేసిన సినిమా ఇది. మా మారుతి టెక్స్ టీం అందరూ కూడా చాలా కష్టపడి అనుకున్న బడ్జెట్లో కంటే తక్కువగా చేసుకున్న సినిమా ఇది. మెయిన్ ఈ సినిమాకి చిన్ని కృష్ణ గారు ఒక ఎసెట్ లాగా సినిమా మొత్తానికి ఒక వర్కర్ లాగా పనిచేశాడు సినిమాకి. నిజంగా చిన్ని కృష్ణతో ఎక్కువసేపు మాట్లాడాలని ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. అందుకని నాకు చిన్ని కృష్ణతో చేసేటప్పుడు కూడా ప్రతి సీన్ కూడా కామెడీ యాడ్ చేసుకుంటూ వచ్చి ఆర్టిస్టులు అందరూ సత్య కానీ, ధనరాజ్ కానీ, మురళీ శర్మ గారు కానీ ఎవరిని పెట్టినా వాళ్ళకి ఎంత చేయగలరో అంతా చేశారు ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఇది జూలై ఎండింగ్ వారంలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం, ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్. ఇక్కడికి ఈ సినిమా ట్రైలర్కి లండన్ బాబులు బ్లెస్ సైడ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మారుతి టెక్స్ తరపున, నా తరపున పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరీవన్. నేను మాట్లాడాల్సిందంతా అందరూ మాట్లాడేశారు. సో ఎస్పెషలీ మారుతి గారు సూపర్ సార్, నిజంగా లైక్ మీరు అంత డీటెయిల్గా ప్రతి పాయింట్ గురించి లైక్ అంటే మారుతి గారు అంటే లైక్ మాకు డైరెక్టర్గా తెలుసు, వి ఆల్ నో హిమ్ యాస్ అ డైరెక్టర్, బట్ అతను చాలా మంది యంగ్ డైరెక్టర్స్కి లైఫ్ ఇస్తూ హీస్ లాంచింగ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే గుడ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ అండ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ మీరు ఎంకరేజ్ చేస్తారు మీ ప్రొడక్షన్లో. అండ్ మా చిన్నికి మీరు ఒక మంచి సినిమా ఇస్తున్నారంటే దట్స్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా చిన్ని ఎందుకు అన్నామంటే బికాజ్ ఇక్కడ వచ్చిన డైరెక్టర్స్ అందరూ సూపర్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్స్ అండి. అండ్ దే ఆర్ ద ఫ్యూచర్ సూపర్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు, నేను ఎందుకు వచ్చాను అంటే బికాజ్ చిన్ని అనే పర్సన్ లిటరలీ ఈజ్ అ గ్రేట్ గాయ్. అంటే ఎంత మంచి అతను, సచ్ సో మచ్ గుడ్ విల్ అండ్ వి ఆల్ జెన్యున్గా లవ్తో వచ్చాము. అతనితో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. అండ్ బీడు తేడా లాంటి ఒక సూపర్ హిట్ ఫిల్మ్ నాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు తెలిసి ఈ సినిమా చూస్తుంటే కూడా ఇట్ లుక్స్ లైక్ అ సూపర్ హిట్. ఆ ట్రైలర్లో ఆ ఎర్తీ, ఆ న్యాచురల్ ఫీలింగ్ ఉంది. అంటే సినిమా ఎక్కడా కూడా ఓవర్ ద బోర్డ్ లేకుండా పాయింట్ని పట్టుకొని ఆ ఎంటర్టైన్ చేస్తూ విత్ ఆల్ ద క్యారెక్టర్స్. నాకు సినిమా చూస్తుంటే నాకు ఓన్లీ అంటే ఒక హీరోయిన్ని చూసినట్టు అనిపించలేదు. ఐ ఫెల్ట్ లైక్ క్యారెక్టర్స్ని చూసినట్టు అనిపించింది. సో రక్షిత్, కంగ్రాట్స్. ఎందుకంటే ఏ యంగ్ హీరో కూడా ఫస్ట్ లాంచ్ అయినప్పుడు ఫైట్లు, డ్యాన్స్లు అన్నీ చూపుతూ అనుకుంటాడు. బట్ నిజంగా ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ ఫాదర్, బికాజ్ ఒక ఇలాంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. అండ్ స్వాతి సినిమా ఓకే అందంటే అది ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్టే. మాకు స్వామిరారా సినిమా కూడా మేము అలాగే అనుకున్నాం, బికాజ్ తనకు కదిలినప్పుడు షూస్ లైక్ నేను చేస్తాను, సూపర్ హిట్ అంది. సో స్వాతిలో ఒక చిన్న రైటర్, డైరెక్టర్ అన్నీ ఉన్నారు. సో లైక్ మోర్ దెన్ హీరోయిన్. సో స్వాతి పక్కా సెలెక్ట్ చేసిందంటే స్టోరీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హిట్. అలాగే ఐ జస్ట్ వాంట్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్. అండ్ ఇంకా చాలా మాటలు ఉంది, బట్ నేనేం చెప్పకూడదు బికాస్ దిస్ ఇస్ మై హోమ్ బ్యానర్ అండ్ హోమ్ టీమ్లో ఉంది. సో యా, సో ద మూవీ ఇస్ గోనా బి అ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ గైస్.